ఆర్పీలకు మెప్మా ఎండీ ఆదేశాల మేరకు జనగణన విధులు రద్దు చేయాలని ఏపీ మెప్మా ఆర్పీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా ఆర్పీలపై అదనపు భారం మోపకుండా జనగణన విధులను రద్దు చేయాలని జిల్లా అధ్యక్షురాలు మణి కోరారు. అనంతరం జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు. పెండింగులో ఉన్న 4 నెలల బకాయి జీతాలను తక్షణమే చెల్లించాలని, అవి నగదు రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. పనికి తగ్గట్లుగా వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గత 7 సంవత్సరాలుగా వేతనాలు పెరగలేదని, ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే బకాయి వేతనాలు చెల్లించి, వేతనాలు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నేను విశాఖ జిల్లా ఆర్పీ యూనియన్ జనరల్ సెక్రటరీని. ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మాకు సెన్సెక్స్ డ్యూటీలు అనేవి వేశారండి. సెన్సెక్స్ డ్యూటీలు అనేవి చేయకూడదనేసి మెప్మా ఎండీ గారు మాకు సర్క్యులర్ 4వ నెల 7వ తారీఖుని మాకు ఇచ్చారు. ఎందుకంటే సెన్సెక్స్ డ్యూటీ వల్ల మిగతా మా వర్కులన్నీ కూడా పక్కన పడిపోతాయి, మా గ్రూపుల్లో ఉన్న సభ్యులందరూ ఇబ్బంది పడతారని తెలియజేయడం జరిగింది. దాని ప్రకారంగా సర్క్యులర్ అనేది రిలీజ్ చేశారు. కానీ అది పాటించుకుంటా ఆర్పీలందరికీ సెన్సెస్ డ్యూటీలు వేసి చాలా ఇబ్బందులు అనేవి పెడుతున్నారు. అలాగే అనారోగ్య కారణంగా ఉన్నా కూడా మాకు అనారోగ్యం ఉన్నదని మీరు రావన్నా కూడా ఏపీడీలు అవనివ్వండి, పీడీ గారు అవనివ్వండి, అలాగే సీఓలు అవనివ్వండి తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. అలాగే మాకు 6 నెలల బకాయి వేతనాలు ఉన్నాయి. 2 నెలల బకాయి జీతాలు చెల్లించారు. ఇంకా 4 నెలల బకాయి జీతాలు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి.